హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కనెక్టింగ్ కృష్ణ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి జనరల్గా మా క్లాస్ నేమ్ సెకండ్ క్లాస్ ఇది. సో మా క్లాస్లో జరిగేటువంటి కొన్ని విషయాలు అంటే విండోస్ 10 గురించి ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నాము. అయితే విండోస్ 10 ఎందుకో వాడాలనే విషయం చాలామంది కంక్లూజన్ కోసం వెతుకుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన విషయాలు, దానిలో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి టాపిక్ మెయిన్ ఇందులో నడుస్తూ ఉంటుంది. ఏ సెట్టింగ్స్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు, అసలు ఏ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉండటం జరుగుతుంది. సో అయితే జనరల్గా విండోస్ 10 గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే, విండోస్ 10 వాడినట్లయితే మీకు కొన్ని విషయాలు తెలియదని నేను అనుకుంటున్నాను. తెలిస్తే అయితే మరీ మంచిది. అయితే విండోస్ 10 కనుక మనం యూజ్ చేసినట్టయితే విండోస్ 10లో ప్రధానంగా ఒక 5 అంశాల గురించి చెప్పుకోవచ్చు. అయితే ఒకే క్లిక్తో అన్ని విండోస్ను మినిమైజ్ చేసేయవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ కోసం వర్చువల్ డెస్క్టాప్స్ని యూజ్ చేయొచ్చు, వాయిస్ టైపింగ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు. అలాగే నోటిఫికేషన్స్కి చెక్ పెట్టేటువంటి అన్ని ఫీచర్స్ కూడా విండోస్ 10లో ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రధానంగా చూసినట్టయితే మనకి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది 5 ఏళ్ల క్రితం లాంచ్ చేశారు. అయినా సరే మనకి దీంట్లో ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో అప్డేట్స్ ఇస్తూ ఈరోజు ఒక స్టాండ్ బైకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. అయితే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈరోజు ప్రధానంగా మనకి మే 27th అప్డేట్ తర్వాత మళ్ళీ ఈ నెల అప్డేట్ ఇస్తుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. ఈ అప్డేట్లో చాలా మార్పులు చేర్పులు చేసిందనమాట. సో ఆ మార్పులు చేర్పు గురించి మీకు తదుపరి వీడియోలో తెలియజేస్తాను. అయితే ఇప్పుడు జనరల్గా మన ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపు 1 బిలియన్ డివైజెస్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్గా నడవటం జరుగుతుందన్నమాట. సో ఈ విండోస్ 10 ఎలా ఉంటుంది, దీని ప్రివ్యూ ఎలా ఉంటుంది, సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క సెట్టింగ్ని ఎలా యూజ్ చేస్తాం అనేటువంటిది ఈ వీడియోలో చూద్దామండి. అయితే దీనికి సంబంధించిన డేటా అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. తద్వారా మీకు ప్రతి నోటిఫికేషన్ నా ఛానల్ నుంచి వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నాకు జనరల్గా ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ ప్రాబ్లం ఉండటం వలన యాడ్స్ అనేటువంటి డిస్ప్లే అవ్వట్లేదు. దయచేసి ఏ ఒక్కరు తప్పుగా అనుకోవద్దు. నేను 3 సార్లు ఐడి వెరిఫికేషన్ అనేటువంటిది తప్పుగా ఇచ్చాను కాబట్టి నాకు ప్రజెంట్ మళ్ళీ రివ్యూలో ఉంది నా ఛానల్లో. దయచేసి మీ వంతుగా నాకు ఏమైనా సహాయం చేద్దాం అనుకుంటే కేవలం నాకు ఇప్పుడు కావాల్సింది మీ నుంచి నా వీడియోకి ఒక కామెంటు, ఒక లైకు, ఒక షేరు. నా క్లాస్లో మీరు జనరల్గా చేశారు ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ ఫైల్ మీరు అంటే ఇంతవరకు మన విండోస్ 7లో చేయడం జరిగింది. ఫస్ట్ టైం నేను విండోస్ 10లో ఫైల్ ఎలా చేయాలనేటువంటిది ఒక చిన్న సాహసోపేతమైన పనే మనం చేస్తామని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్గా నేను బాగానే చేశాను. నేనైతే హ్యాపీ ఫీల్ మీరు చెప్పగానే ఇమ్మీడియట్గా చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా మీరు బాగా చేశారనే అర్థం అనమాట అది. సో నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ విండోస్ 10కి జస్ట్ మనకేంటంటే లోపల ఉన్న ప్రోగ్రామింగ్ అనేటువంటిది సెకండరీ విషయం అండి. ప్రోగ్రామింగ్ మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, కానీ మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే దానిలో ఉన్నటువంటి వర్క్ స్పేస్ అనేటువంటిది ఇంపార్టెంట్. వర్క్ స్పేస్ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో అంటే మెనూస్ ఎలా ఉంటాయి, ఒక అప్లికేషన్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఒక అప్లికేషన్ ఎలా వాడాలి, ఇటువంటివన్నీ చాలా వరకు చాలా ప్రదేశాల్లో చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే ముందు స్టూడెంట్ రాగానే వచ్చిన రోజు వాడికి ఏం చెప్తారంటే ముందు పడికెళ్ళి ఫోటోషాపింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఫోటోషాపింగ్ ముందు నేర్పించకూడదు. మినిమం వాడికి ఒక 10 రోజులు 15 రోజులు బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియచేయాలి. బేసిక్ ఫోన్ మనం కొన్నామండి, ఫోన్ కొన్నామంటే ఏం చేస్తున్నాము, ఆ ఫోన్ ముందు బేసిక్స్ తెలుసుకుంటాం. అన్ని ఆప్షన్స్ రావు. రెండవది, మీరు వెహికల్ కొంటున్నారు, ముందు డ్రైవింగ్ ఏమంటారు, ప్రతి ఒక్కరు ఒక సలహా చెప్తారు, బాబు నువ్వు ముందు పాత వెహికల్లో ఏదో డ్రైవింగ్ నేర్చుకొని కొత్త వెహికల్ కొనుక్కోయమ్మా అంటారు అనమాట. సో దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్నటువంటి బేసిక్స్ అనేటువంటివి మనకు తెలియాలి. బేసిక్స్ తెలియాలంటే బేసిక్స్ ఎలా తెలుస్తాయి, మనం నేర్చుకోవాలి బేసిక్స్ని. అంటే మొదటి బాధ్యత వచ్చేసరికి నా బాధ్యత ఉంటుంది, రెండవది మీ బాధ్యత కూడా ఉండటం జరుగుతుంది. సో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే కంట్రోల్ ప్యానల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం.
అలాగే మనం ఏమనుకున్నాము, సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందామని ఈరోజు అనుకున్నాం. సెట్టింగ్స్ ఏ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్లో 1 by 1 మనం ఎలా ఆపరేషనల్ చేయొచ్చు, సెట్టింగ్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ ఎలా వాడాలి అనేటువంటిది ఒక విషయం ఉంది. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు విండోస్ 10 ఆపరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు మైక్రోసాఫ్ట్లో అకౌంట్ ఉండాలి. అంటే జీమెయిల్ అనేటువంటిది ఉండాలి. ఆ జీమెయిల్ దేనికి లింక్ చేస్తాడు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనేటువంటి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అంటే జనరల్గా జీమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ krishnaroopa.edu@gmail.com అన్నాం. అలాగే అట్ ద సేమ్ krishnaroopa.edu@yahoo.com. అలాగే సేమ్ మైక్రోసాఫ్ట్ తాలూకా మెయిల్ ఎలా ఉంటుందంటే krishnaroopa.edu@outlook.com. సో అది యాక్చువల్గా అఫీషియల్గా మైక్రోసాఫ్ట్ వాడుతుంది. సో అందరూ అకౌంట్ ఉండాలి. సార్ ప్రతిసారి దాన్ని ఓపెన్ చేయలేం కదండి, మేము బిగినర్సం కదండి, మేము కొత్త వాళ్ళం కదా, మరి ప్రతిసారి దాన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అంటే జనరల్గా ఈ అకౌంట్ని మనం చూడండి, అక్కడ కృష్ణరూప ఎడ్యుకేషనల్ సొసైటీ krishnaroopa.edu@gmail.com అనేటువంటిది అక్కడ ఉండటం జరిగింది. సో outlook.com అని ఈ outlook.comని మనం దేనికంటే మన gmail.comకి లింక్ చేస్తాం అనమాట. మన జీమెయిల్ ఏదైతే మీ పర్సనల్ మెయిల్ ఐడి ఉందో మీ పర్సనల్ మెయిల్ ఐడికి మీరు దీన్ని లింక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ పర్సనల్ మెయిల్ ఐడికి మీరు లింక్ చేస్తారో ఆటోమేటిక్గా అది యూజ్ చేసేటప్పుడు ఇది కూడా మనకు వర్కింగ్ అవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం 1 by 1 స్టిక్ బై స్టిక్ మనం చేసుకోవటం జరుగుతుంది. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక మెయిల్ ఐడి అనేటువంటిది అవసరం ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఒక మెయిల్ ఐడి అనేటువంటిది అవసరం ఉంటుంది. మీరు మెయిల్ ఐడిని అయితే ఖచ్చితంగా మెయిల్ ఐడిని మీరు చేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే జనరల్ వచ్చేసరికి నేను మాట్లాడటం రికార్డింగ్ అవుతుంది, లోపలికి వచ్చండి లేదా కూర్చోండి. సో జనరల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడికి మన సెట్టింగ్స్ అండి. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని స్కిప్ చేయాలనే చేయొచ్చు. జనరల్గా వాడు ఏమడుతాడంటే ఒక్క విషయం చెప్తున్నాను చూడండి, వాట్ ఈజ్ ద వేరియేషన్ బిట్వీన్ అకౌంట్ ఉన్నవాడికి లేనివాడికి తేడా ఏంటి, ద స్పెషల్ ఫీచర్స్. కొన్ని అకౌంట్ ఉన్నవాడికి ఓపెన్ అయితే అకౌంట్ లేనివాడికి ఓపెన్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. అమెజాన్ ప్రైమ్కి అమెజాన్ తేడా ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అమెజాన్లో ఉండవు. అమెజాన్లో ప్రతిదానికి మన అమౌంట్ వే ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అమెజాన్ ప్రైమ్లో కాస్ట్ తక్కువ ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. సో అలాగా మనకి అకౌంట్ ద్వారా లింక్ అయితే ఆటోమేటిక్గా అన్ని స్పెసిఫికేషన్స్ రావడం జరుగుతుంది. కానీ అకౌంట్ ద్వారా లింక్ అయ్యేటప్పుడు ఆడి చేతిలో మనం చేపెట్టినట్టే పట్టుకెళ్ళి, అంటే మన జీవితాన్ని చేతిలో పెట్టినట్టే. వాడు చెప్పినట్టే మన అకౌంట్ నడుస్తుంది తప్పించి కానీ మనం చెప్పినట్టు నడవదు. ఎందుకంటే సిస్టమ్కి సంబంధించి మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ రెండు కూడా అందులో లింక్ అయిపోతాయి. కాబట్టి ఆ కంప్యూటర్లో మరలా మీరు ఫార్మేట్ చేస్తేనే మీరు అనుకునే విధంగా కంప్యూటర్ నడుస్తుంది తప్పించి మీరు ఫార్మేట్ చేయకుండా మీరు అనుకునే విధంగా కంప్యూటర్ అనేటువంటిది నడవదు. సో దీని ప్రకారం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సిస్టమ్ సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేద్దామా చూద్దాం ఒకసారి మొత్తం ఈ సెట్టింగ్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి. జనరల్గా ఫోన్ కొనేటప్పుడు మనం ఎన్ని స్పెసిఫికేషన్స్ ఎన్ని ఫీచర్స్ చూస్తామో అలాగే దీన్ని కూడా చూద్దాం. సిస్టమ్ సెట్టింగ్స్ని క్లిక్ చేద్దాం ఫస్ట్. సో సిస్టమ్ సెట్టింగ్స్ విషయంకి వచ్చేసరికి దిస్ ఈజ్ ద సిస్టమ్ సెట్టింగ్స్ అండి. సో ప్రధానంగా సైడ్ బార్ చూడండి, డిస్ప్లే, సౌండ్, నోటిఫికేషన్స్, ఫోకస్ అసిస్టెంట్, పవర్ అండ్ స్లీప్, బ్యాటరీ, స్టోరేజ్, అలాగే ట్యాబ్లెట్, మల్టీ టాస్కింగ్, ప్రొజెక్టింగ్ టు దిస్ పీసీ అనేటువంటి ఫీచర్స్ ఇందులో ఉండటం జరుగుతుంది. ఇంకా అలాగే షేర్డ్ ఎక్స్పీరియన్సెస్, క్లిప్ బోర్డ్, రిమోట్ డెస్క్టాప్, అబౌట్ అన్నీ ఉంటాయి. సో ఒక విషయం, రిమోట్ డెస్క్టాప్ అంటే ఏంటి తెలుసు ఎవరికైనా? రిమోట్ డెస్క్టాప్ అది కాదు, తప్పది. రిమోట్ డెస్క్టాప్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. రిమోట్ డెస్క్టాప్ అంటే ఏంటి? రిమోట్ డెస్క్టాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రకళ ఉంది, రమ్య ఉంది. రమ్య వాళ్ళ ఇంట్లో రమ్య ఉంటుంది, చంద్రకళ వాళ్ళ ఇంట్లో చంద్రకళ ఉంటుంది. సో రమ్యకి ఒక డౌట్ వచ్చింది, కంప్యూటర్ చేస్తూ ఉంటే ఆమెకి ఏదో అవ్వట్లేదు కంప్యూటర్లో. రమ్యకి ఒక డౌట్ వచ్చింది. అప్పుడు రమ్య చంద్రకళ రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే, అక్క నాకు ఇలా ఇది అవ్వట్లేదు,
నాకు ఒకసారి చూడక్కంటే పాపం మరి చంద్రకళ వాళ్ళ ఊరు వచ్చేసి లెక్కిడం, రమ్య వాళ్ళ ఊరు వచ్చేసి కొటారిబిల్లి, మరి ఎలా చూడగలుగుతుందామే? సో అప్పుడు దీనికి రిమోట్ డెస్క్టాప్ సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీడిస్క్, టీమ్ వ్యూవర్, ఇటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అప్పుడు ఎనీడిస్క్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, మామూలు జనరల్గా చూస్తే మళ్ళీ అన్నీ వర్కౌట్ అవ్వు. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో చూస్తే చంద్రకళ రమ్య కంప్యూటర్ని ఆపరేట్ చేయగలదు. చంద్రకళ రమ్య కంప్యూటర్ని ఆపరేట్ చేయగలదు. మేబీ ఉన్నదేమో ఒకసారి చూస్తాను, అది కూడా ఉండండి ఒక్క నిమిషం, మీకు చూపిస్తుంది కూడా. ఎనీడిస్క్. సో ఈ సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ అంటే ఎలా చూపిస్తాను చూడండి ఒకసారి. అది ఇన్స్టాల్ చేయాలి. వస్తుంది. ఓకే, ఇది ఎనీడిస్క్ రిమోట్ డెస్క్టాప్ అండి. చూడండి, నా డెస్క్టాప్ నా ఐడి అండి, ఇది నా ఐడి. ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే రమ్య తాలూకు ఐడి సేమ్ టు సేమ్ ఇలాగ 9 నెంబర్లు ఉంటాయండి. ఫోన్ నెంబర్ 10, డెస్క్టాప్ 9 నెంబర్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క ఇష్టం. టీమ్ వ్యూవర్ 7 నెంబర్లే ఉంటాయి, లేదా పాస్వర్డ్ వేరేగా ఇస్తాడు. దీనికి పాస్వర్డ్లే అవసరం లేదు, ఐడి ఇచ్చి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి ఇచ్చి ఇక్కడ కనెక్ట్ అని కొడితే ఆటోమేటిక్గా ఈమె యాక్సెప్ట్ చేయాలి. నా కంప్యూటర్ నువ్వు చూడొచ్చు అని అర్థం అనమాట. అక్కడ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం A to Z రమ్యకు సంబంధించిన కంప్యూటర్ మొత్తం అంతా ఈమె చూడగలదు. రెండవది, ఈమె కంప్యూటర్ నుంచి ఆమె కంప్యూటర్కి ఫైల్ పంపించగలదు, ఆమె కంప్యూటర్ నుంచి ఈమె కంప్యూటర్కి ఫైల్ తెచ్చుకోగలదు. అంటే 1 year బ్యాక్ వరకు ఫైల్ షేరింగ్ అనేటువంటిది లేదు. ఇప్పుడైతే ఫైల్ షేరింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు ఫైల్ షేరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నో ఇష్యూ. సో ఈ విధంగా దీన్ని రిమోట్ డెస్క్ అంటాం అనమాట. చూడండి, అక్కడ రిమోట్ డెస్క్ అని అక్కడ చూడండి. అంటే ఒకరి కంప్యూటర్ని ఒకటి చూడటం అనేటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి సిస్టమ్ సెట్టింగ్స్లో ఉండటం జరిగింది. సో సిస్టమ్ సెట్టింగ్స్లో ప్రధానంగా చూస్తే ఫస్ట్ అండ్ ప్రైమరీ డిస్ప్లే అంటే మనం ఏమేమి మాట్లాడుకుంటామంటే, ఒకటి బ్రైట్నెస్, కలర్ అటువంటివన్నీ కూడా డిస్ప్లే కిందకి రావటం జరుగుతుంది. అలాగే వాటితో పాటు ఇక్కడ మల్టిపుల్ డిస్ప్లేస్ అంటే ఎన్ని సో ఓన్లీ ఆన్ 200 అంటే ఒకటి ప్రొజెక్టర్, రెండు వచ్చేసరికి ల్యాప్టాప్, 2 స్క్రీన్స్ మాత్రం నేను అవైలబిలిటీ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఫాంట్ సైజ్ ఏమైనా మీరు చేసుకోవాలంటే అడ్జస్టింగ్ ఫాంట్ సైజ్ అవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రెండవది సౌండ్ వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా 2 ఆప్షన్స్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకటి మీరు వింటుంది, 2 మీరు మాట్లాడుతుంది. అంటే ఒకటి మైక్రోఫోన్, 2 వచ్చేసరికి స్పీకర్స్. ఆ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. సో మనకి దీని కలర్ ఐడెంటిఫికేషన్ ఉంది చూడండి. పింక్ కలర్ వచ్చేసరికి మైక్రోఫోన్ కలర్ అంటారు, పింక్ అనేసరికి. గ్రీన్ వచ్చేసరికి స్పీకర్స్ కలర్ అంటారు, అంటే గ్రీన్ కలర్లో మనం స్పీకర్స్ పెట్టాలి. పింక్ కలర్లో ఏం పెడతారు? మైక్రోఫోన్. అంటే ఇప్పుడు ఇది ఉందా, దీన్ని పింక్ కలర్లో పెట్టడం జరుగుతుందన్నమాట. సో వీటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సౌండ్లో డిస్ప్లే చేయటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను మైక్ మాట్లాడుతూ ఉన్నాను, టెస్టింగ్ అవుతుంది, టెస్ట్ యువర్ మైక్రోఫోన్ అని వస్తుంది చూడండి. కాముంటా 0 నేను మాట్లాడుతుంటే ఆల్రెడీ అందులో మైక్రోఫోన్ డిటెక్షన్ అనేటువంటిది రన్ అవుతూ ఉందన్నమాట. అందులో మైక్రోఫోన్ డిటెక్షను ల్యాప్టాప్లో ఆల్రెడీ రన్ అవుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా దీన్ని కూడా మనం ఇటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఇందులో మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బ్లూటూత్కి సంబంధిస్తే బ్లూటూత్ లేదు సార్ అవన్నీ మాకు తెలియదంటే సెర్చ్ టైప్లోకి వచ్చి బ్లూటూత్ని కొడితే ఆటోమేటిక్గా సెట్టింగ్ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఫోన్ ఆపరేట్ చేయ, క్లాస్ అయ్యేటప్పుడు ఆపరేట్ చేయకు, అర్థమైందా? లైవ్ అయ్యేటప్పుడు రండి, అప్పుడు ఆపరేట్ చేయండి, అప్పుడు మేనేస్తారు, ఇప్పుడు ఆపరేట్ చేస్తారు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, కమ్. సో ఇక్కడ టైప్ చేయండి, టైప్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీరు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నోటిఫికేషన్ అండ్ యాక్షన్స్ వచ్చేసరికి జనరల్గా ఇక్కడ మీకు ఏమి కావాలి ఏమి వద్దు అంతే. అయితే జనరల్గా నేను ఇది వచ్చిన తర్వాత నేనే దాన్ని వాడలేదు. ఇప్పటికి వచ్చి దాని అవసరం అనుకుంటే జనరల్గా మైక్రోసాఫ్ట్ కూడా అంతా సెట్టింగ్ చేసి ఇచ్చేస్తాడు. అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఆటోమేటిక్ ఇది కంటిన్యూ అయిపోతుంది కాబట్టి ఇక్కడ షో నోటిఫికేషన్ ఆన్, లాక్ స్క్రీన్ ఆన్, అది తీస్తాను అనుకోండి లాక్ స్క్రీన్ రాదనమాట. ఆన్ చేస్తే డైరెక్ట్ ఆన్ అయిపోయింది. షో రిమైండర్స్ అండ్ ఇన్కమింగ్ విఐపి కాల్స్ ఆన్ ద లాక్ స్క్రీన్, ఎలా నోటిఫికేషన్ టు ప్లే సౌండ్స్,
show me the Windows welcome experience after updates, and occasionally when I sign into the highlight what's a new and suggested అనేటువంటిది మనం పెట్టామనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఏమైనా అప్డేట్స్ వచ్చాయనుకోండి అది చూపిస్తుంది టిక్ పెడితే. అప్డేట్స్ ఏమైనా వచ్చేటప్పుడు చూపించకూడదు మనకి, అసలు మనకి అప్డేట్ ఎందుకు, నాకు దీంతోనే నేను చేస్తానంటే ఖచ్చితంగా దీని టిక్ మార్క్ తీసేవచ్చు అనమాట. నెక్స్ట్ ఫినిష్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఉంటుంది టిప్స్ అండ్ ట్రిక్స్ సజెషన్స్ అనేటువంటి, దానివల్ల మన డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఏంటంటే జనరల్గా అది ఎలా మనం ఏదో వర్క్ చేస్తాం టీ 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 వస్తూనే ఉంటాం. మైక్రోసాఫ్ట్ దాగదు. ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ బాక్స్ వస్తుంది, 4 వచ్చాయి, అప్పుడు ఆల్రెడీ తెల్లవాలి. ల్యాప్టాప్ ఆన్ చేసి 4 వచ్చాయి. నేను మ్యూట్లో పెట్టాను కాబట్టి కొన్ని వస్తాయి, కొన్ని రావట్లేదు అనమాట. సో అది అలా సెపరేట్ చేసుకుంటాము. సో ప్రొజెక్షన్ క్లిప్ బోర్డ్ ఒకటి. సో ఇవన్నీ కలిపేటంటే మనకి సిస్టమ్ సెట్టింగ్స్ కింద రావటం జరుగుతుంది. సో బ్యాటరీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, స్టోరేజ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో స్టోరేజ్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. ఏ డ్రైవ్ ఎంత కెపాసిటీని కలిగి ఉంది అనేటువంటిది మన స్టోరేజ్ అండి. ఇందులో ఒకలా డిస్క్ మేనేజ్మెంట్ చేయాలన్నా, డిస్క్ క్లీనింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఇందులో మనం చేసుకోవచ్చు. లేని వల్ల డైరెక్ట్గా మీకు మై కంప్యూటర్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఐకాన్ ఉందో మనకి చూడండి, మై కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది మై కంప్యూటర్ అండి. మై కంప్యూటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది డ్రైవ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఇది చెప్తాను, ఇది అయిపోతే చెప్తాను. అది ప్రాపర్టీస్ చేస్తే ఇక్కడ కొన్ని చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటుంది. ఇదిగో డిస్క్ క్లీనప్ అని ఇక్కడ వచ్చింది, నిజమా కాదా? మరి ఇక్కడ ఉన్నది ఏంటండి, డిస్క్ క్లీనప్ అని ఇక్కడ ఉంది. అంటే ఒకే ఆప్షన్ని 2-3 ప్రదేశాల్లో సింక్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలివైన వాళ్ళు ఉండరు కదండి, నాలాంటి తెలుగు తక్కువలు కూడా ఉంటారు కదా. తెలుగు తక్కువడు మరి ఎలా చూస్తాడు? తెలుగు తక్కువడు చూసుకోవాలంటే ఏముండాలి, 4 పక్కలు ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హిల్ క్లైంబ్ చేస్తున్నారు, పైకి ఎక్కుతా ఉన్నారు. 100 మెట్లు హిల్కి 100 స్టెప్స్. 10 స్టెప్స్కి ఒక దగ్గర వాటర్ పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే 100 స్టెప్స్ కన్నా వాటర్ పెట్టకుండా పైన వాటర్ పెడితే ఎలా ఉంటుంది? విచ్ వన్ ఈజ్ బెటర్? పెడితే 20 స్టెప్స్ ఎక్కగానే కాలుని వస్తాయి, మన దాహం వేస్తే నీళ్ళు తాగుతూ మరలా ఉన్న 5కి ఎక్కుతావు. లేదనుకో ఈ 5కి మరొక 5కి ఎక్కుతావు, 50కి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేస్తావు ఏకంగాను. అంటే ఏమంటుంది దాన్ని, ఏదో గేమ్ ఉంటుంది కదా పై పామాట, ఏమంటుంది దాన్ని? వైకుంఠపాలి. వైకుంఠపాలి మీదకి వెళ్ళి కిందకు వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఐ మీన్ ఈ మధ్యన లూడో గేమ్ అంటారు. లూడో గేమ్లో కూడా యాజ్ యూజువల్గా పైకి పాపం చివరికి వెళ్తాడు, కూడా వచ్చి టిక్కుని కొడతాడు, మళ్ళీ తిరిగి దేవుడా అనుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం అనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్ జరగకూడదండి. ఏంటంటే ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద సెట్టింగ్స్, ద సిస్టమ్ సెట్టింగ్స్. సో డివైజెస్ సెట్టింగ్స్. డివైస్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే డివైజెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైజెస్ అంటే ఏంటి చెప్పండి. డివైజెస్లో ఏ సెట్టింగ్స్ ఉన్నాయో చెప్పండి. ఒక విషయం తిన్నారా? ఓ అంటే అందరూ ఒకసారి మాట్లాడితే దానికి ఒక రిథమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ సెట్టింగ్ ఏంటి? నేను చెప్పుకెళ్తా, మీరు చెప్పండి. ఫస్ట్ ఆటోప్లే. నెక్స్ట్ కింద యూఎస్బి. ఆటోప్లే అంటే ఏంటి? ఆటోప్లే అంటే ఏంటి? ఆటోప్లే అంటే ఏంటి? ఆటోప్లే అంటే మీరు మీ ఫోన్ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారనుకోండి, మీ ఫోన్ కనెక్ట్ చేయగానే మీ ఫోన్కి సంబంధించిన డివైస్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయిపోవాలి. దాన్ని ఆటోప్లే అంటాం. 2 ఒక కెమెరా పెట్టారనుకోండి, ఆటోమేటిక్ దానికి సాఫ్ట్వేర్స్ ఏమైనా ఆటోమేటిక్ వర్క్ అయిపోతుంటుంది. 3వది ఒక పెన్ డ్రైవ్ పెట్టారనుకోండి, పెన్ డ్రైవ్ పెడితే పెన్ డ్రైవ్ అనేటువంటిది ఆటోప్లేలో ఓపెన్ అవుతుంది ఒక విండో. సో దాన్ని ఆటోప్లే అంటాం అనమాట. సో యూఎస్బి ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ బ్లూటూత్ అండ్ అదర్ డివైజెస్. బ్లూటూత్ అండ్ అదర్ డివైజెస్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇందులో బ్లూటూత్ అనేటువంటిది పనిచేయడం మానేస్తుంది. మీకు ఒకటి ఇందాక మాట్లాడుకున్నాం, ఒక విషయం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో, నిన్ను ఫ్రైడే క్లాస్లో సాటర్డే క్లాస్లో మాట్లాడుకున్నాం. బ్లూటూత్ అవునండి, ఇతర యాక్సెస్ మొబైల్కి పనిచేసేటువంటి మ్యాక్సిమం అన్నీ కూడా ల్యాప్టాప్ కూడా పనిచేస్తాయి. డెస్క్టాప్ బ్లూటూత్ పనిచేయదు. పనిచేస్తుంది. చేయాలంటే మనం ఏం చేయాలి, దానికి ఎక్స్ట్రా డివైజ్ ఒక 500-1000 ఖర్చు పెట్టి వేసుకోవాలి. వైఫై పనిచేయాలంటే
వైఫై రిసీవర్ పెట్టుకోవాలి, బ్లూటూత్ పనిచేయాలంటే బ్లూటూత్ రిసీవర్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీకు అక్కడ వర్కౌట్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అలాగే బ్లూటూత్ అండ్ ప్రింటర్స్లో ఫస్ట్ అండ్ ప్రైమరీ చూసినట్టయితే బ్లూటూత్, యూఎస్బి రిసీవర్. మనం ఎందుకు పెట్టానండి, ఇప్పుడు కీబోర్డు మౌస్ యూఎస్బి పెట్టాను కాబట్టి యూఎస్బి రిసీవర్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అలాగే ఆడియో, జనరిక్ పిఎన్పి మానిటర్, పీట్రాన్ టార్గెట్ ఇది లేదులండి. అది వద్దనుకుంటే ఇప్పుడు ఏడ్ చేయాలి. ఒక డివైస్ మనకు వద్దనుకుంటాం, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ డివైజ్ అని ఉంది. కనెక్ట్ డివైజ్ అంటే కనెక్ట్ చేయటం. రిమూవ్ డివైజ్ అని కొట్టండి, ఆటోమేటిక్గా ఎస్ఆర్ నో అవుతుంది. ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్రెస్తో ఆటోమేటిక్గా పోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వైఫై, ఇది ఉంచా ఎందుకంటే నాకు అవసరం పడుతుందేమో అని ఉద్దేశం ఉంచాను. లేదు వద్దనుకుంటే రిమూవ్ చేసేయండి, దానివల్ల నష్టం లేదు. అంటే సార్ ఒక్కసారి రిమూవ్ చేసిస్తే మరలా వస్తుందా రాదంటే వస్తుంది. బ్లూటూత్ అవునండి, వైఫై అవునండి, ఎన్నిసార్లు మీరు డిస్కనెక్ట్ చేసినా బట్ దానికి ఉన్నటువంటి యూజర్ అథెంటికేషన్ అడుగుతుంది, అంటే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అంటే మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది, మీ బ్లూటూత్ మీ దగ్గర ఉంటుంది, కాబట్టి పాస్వర్డ్ అవ్వటం పెద్ద విషయం కాదు. సో పాస్వర్డ్ అనేటువంటిది ఇవ్వచ్చు. నెక్స్ట్ సౌండ్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్. సౌండ్ సెట్టింగ్స్ ఒకసారి చూద్దామండి. డివైస్ ప్రింటర్స్ కూడా చూద్దాం ఒకసారి. సౌండ్ సెట్టింగ్స్ అంటే ఇందా మనం ఏం ఓపెన్ చేసామో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరి అది ఓపెన్ అవుతుంది చూడండి. అంటే ఈ విండోస్ 10లో ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడ నువ్వు అక్కడ ఉంటాయి, అక్కడ నువ్వు ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళేసరికి కనిపిస్తూ ఉంటాయి అవి. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళా కనిపిస్తాయి అంటే వాడికి పని లేక పెట్టలేదు. మీరు 10 సార్లు టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళా ఒక ఆప్షన్ అనేటువంటిది మీకు కంటిన్యూస్గా డిస్ప్లే చూస్తామంటే మీకు ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అనేటువంటిది మీకు రావటం జరుగుతుంది అనమాట. సో దానికోసం. నెక్స్ట్ ప్రింటర్స్ అండ్ స్కానర్స్. ప్రింటర్స్ అండ్ స్కానర్స్ విషయంకి వచ్చేసరికి ఏ ప్రింటర్స్ కనెక్ట్ చేస్తున్నాయి, ఏ ప్రింటర్స్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాయంటే కెనాన్ IR3530 PCL6, ఎప్సాన్ L360, ఎప్సాన్ L380 అనేటువంటి ప్రింటర్స్ని నేను యూజ్ చేస్తున్నాను. అది మనం పెట్టుకున్నవి, యూజర్ రిక్వైర్డ్. సరే అడ్మిన్ రిక్వైర్డ్ ఏంటి, ఫ్యాక్స్, మైక్రోసాఫ్ట్ PDF, మైక్రోసాఫ్ట్ XPS, OneNote ఫర్ విండోస్ అనేటువంటివి కంపెనీ వాడు ఇచ్చిందనమాట ఆటోమేటిక్గా. ఫ్యాక్స్ ఏదైనా అంటే మీరు సపరేట్ సాఫ్ట్వేర్ వేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్స్ మిషన్ తగిలిస్తే ఆటోమేటిక్గా అది యూజర్ అథెంటికేషన్. మనం ఏదైతే డివైస్ మేనేజర్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో, డివైస్ మేనేజర్లో మీకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అందరిని అప్డేట్ చేస్తూ తీసుకోవటం జరుగుతుందన్నమాట. సో ఇది ప్రింటర్స్ అండ్ స్కానర్స్. మౌస్ గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది, కర్సర్ స్పీడ్. కర్సర్ అనేటువంటిది ఎంత స్పీడ్కి పనిచేయాలి, 20 పెట్టాను, ఇంకా స్పీడ్కి పనిచేస్తుంటుంది అనమాట. కానీ మరీ అతివేగం ప్రమాదకరం అంటారు కదండి, అంటారమ్మా అంటారు కదా. సో 10 పెట్టుకుందాం చాలు మనకి. నెక్స్ట్ మౌస్, టచ్ ప్యాడ్ సంబంధించి ఇప్పుడు దీనికి టచ్ ప్యాడ్ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. టైపింగ్ వచ్చేసరికి ఏమేమి కావాలి ఏమేమి వద్దనేటువంటి కూడా ఇక్కడ టైపింగ్లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, జనరల్గా ఆటో కరెక్ట్ మిస్డ్ వర్డ్స్ అంటే జనరల్గా మనకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బేస్ చేసుకొని మనకి సిస్టంలోనే మీరు తప్పు చేస్తే కింద రెడ్ లైన్ వస్తుంది. వర్డ్లో మీరు చేశారు కదా, రెడ్ లైన్ వస్తుంది. దాని స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోవాలో వద్దని కూడా అక్కడ అడుగుతుంది. అక్కడ ఆన్ చేయకుండా ఆఫ్ చేస్తాం అనుకుంటే అక్కడ చూపించదు ఇంకా, అది ఆటోమేటిక్ ఏమిటి అలా వెళ్ళిపోతుంది. తప్పు కొట్టినా తప్పు కంటిన్యూ అవుతుంటుంది అనమాట. సో అలాగే హైలైటెడ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, మనం తప్పు చేసిన వాటిని హైలైట్ చేయొచ్చు, హైలైట్ అవ్వటం అది కూడా ఆన్ చేసుకున్నాం. టైపింగ్ షో టెక్స్ట్ సజెషన్స్ యాజ్ ఐ టైప్ ఆన్ ద సాఫ్ట్వేర్ కీబోర్డ్ ఆన్ చేశాను. యాడ్ స్పేస్ ఆఫ్టర్ చూజ్ ఎ టెక్స్ట్ సజెషన్ అనేటువంటిది ఆన్ చేయడం జరిగింది. అంటే ఇటువంటివన్నీ మనం ఆన్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదర్వైజ్ మనం ఏం చేయలేం. పాపం నువ్వు కష్టపడుతూ ఉంటే అది కనిపించదు, అప్పుడు ఏం లేదు. మళ్ళీ ఒక 1000 రూపాయలు ఇచ్చి నాలాంటి వాడి దగ్గరకు వచ్చి సాఫ్ట్వేర్ ఫార్మేట్ చేసుకునేసి మళ్ళీ అన్నీ యాజుజులకు వస్తాయి. కానీ ఒక్కసారి సిస్టమ్స్ని గెలికిస్తే వేయటం చాలా కష్టం. అది వెయ్యాలంటే మళ్ళీ గెలుగునోడు తెలివైనోడైతే వేయగలడు. అంటే వాడికి ఐడియా ఉండాలి, ఇది మారుస్తానని ఐడియా ఉంటేనే అది అవుతుంది. నెక్స్ట్ ఇదండి డివైస్ సెట్టింగ్స్ అండి. రామ్మ అవుతుందా, అయిపోయిందమ్మా, అవుతుందా, వెరీ గుడ్. ఫోన్ లింక్ యువర్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ అన్నాడు. ఉంటే లింక్ చేసుకుని యాడ్ ఫోన్ అని కొడితే ఇప్పుడు నా ఫోన్కి ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్లోకి వెళ్ళి ఒక కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే నా ఫోన్ మొత్తం ఇందులో ఓపెన్ అవుతుంది, ఇందులో మొత్తం కంటెంట్ అందులో ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా ఉందనుకుంటే డేటా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ విషయంకి వచ్చేసరికి జనరల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్నెట్ మనం 2 విధాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి వైర్లెస్ ఇంటర్నెట్, 2 ల్యాన్ ఇంటర్నెట్, లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసరికి ఆ సింబల్ వచ్చిందంటే అర్థం ఏంటి, కంప్యూటర్ సింబల్ వచ్చింది అర్థం ఏంటి, ల్యాన్ వైర్ ద్వారా వాడుతున్నాను. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే వైర్ ద్వారా వాడేటువంటిది, క్యాట్ 6లో వైర్ ద్వారా వాడేటువంటిది. అలా కాకుండా వైఫై పెట్టామనుకోండి, వైఫై అంటే ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇగో ఇది వైఫై, ఇది డీ-లింక్ అనేటువంటిది కనెక్ట్ అయి ఉంది అక్కడ. కానీ అది వద్దనేసి ఇక్కడ ఇది కనెక్ట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ కనెక్ట్ అని కొట్టాను అనుకోండి, ఇది కనెక్ట్ అని కొడితే అప్పుడు ల్యాన్ డిస్కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా వైర్లెస్ అనేటువంటిది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందులో స్టేటస్ అదొకటి, వైఫై ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, డైలప్ డైలప్ అంటే ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదండి, 5 years బ్యాక్ డైలప్ ఉండేది అనమాట. విపిఎన్ సర్వీస్ ఉంటుంది, ఎయిర్ప్లేన్ మోడ్ అంటే ఏది పనిచేయకుండా మొబైల్ హాట్స్పాట్ కూడా ఇందులో పనిచేస్తుంది. మొబైల్ హాట్స్పాట్ అంటే మీ మొబైల్ నుంచి హాట్స్పాట్ ఇస్తే ఇమీడియట్గా ఇంటర్నెట్ క్యాచ్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఇంటర్నెట్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. పర్సనలైజేషన్ జనరల్గా మీరు తెలుసుకోవాల్సింది ఇది. పర్సనలైజేషన్ను ఖచ్చితంగా తన కంప్యూటర్ని తాను చాలా గొప్పగా డిజైన్ చేసుకోవాలంటే పర్సనలైజేషన్ తెలియాలి. పర్సనలైజేషన్ తెలియకపోతే డిజైన్ చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరంటే జనరల్ మన ఫోన్ కొనగానే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం వాల్పేపర్, ఫోన్ కొనగానే వాల్పేపర్, 2 థీమ్స్, 2 ఏం పెడతామండి, థీమ్స్ పెడతాం. అలాగే లాక్ స్క్రీన్ మీద ఒకటి, వాల్పేపర్ ఒకటి. అంటే ఎందుకంటే మనం మరి 10,000 20,000 ఖర్చు పెట్టి ఫోన్ కొనుక్కునేటప్పుడు ఇవన్నీ మనం చేసుకోవాలి కదా, కామన్ థింగ్ అది. దాని గురించి మనం డిస్కస్ చేయడానికి కూడా ఏమీ లేదు, అలాగే ఫాంట్స్, మనం ఫాంట్స్ అంటే జనరల్ మీకు వర్డ్లో చెప్పాను, మీకు ఫాంట్ సైజెస్, ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ కూడా మీకు అక్కడ తెలియచేయడం జరిగింది. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే మనకున్న లెటర్స్ అందంగా ఉండాలనుకుంటాం జనరల్గా. నా దాంట్లో ఎలా ఉంటుందంటే నాది టెలిగ్రామ్ డిఫరెంట్గా ఉంటుంది, మీ టెలిగ్రామ్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే నా సెట్టింగ్స్ అన్నీ మార్చుకొని ఫాంట్స్ కలర్స్ అన్నీ మార్చుకున్నాను. బట్ మీరు మార్చుకుని ఉండకపోతే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటి వంగిపోయిన లెటర్స్ పెట్టుకుంటాడు, ఒక్కొక్కటి పెద్ద లెటర్స్ పెట్టుకుంటాడు, ఒకటి చిన్న లెటర్స్ పెట్టుకుంటాడు. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఫస్ట్ పిక్చర్ అండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఈ పిక్చర్ అనేటువంటిది ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఇది పెట్టాను అనమాట. ఇది పెడితే నా బ్యాక్గ్రౌండ్ అది వస్తుందా రాలేదా చూద్దాం. వచ్చిందా రాలేదమ్మా, వచ్చింది కదా. సో అలాగే ఇక్కడ చూడండి, చూజ్ ఏ ఫిట్ అన్నాడు. ఇక్కడ జనరల్గా ఫిట్, స్ట్రెచ్, టైల్, సెంటర్, స్పాన్ అనేసి 6 ఆప్షన్స్ రావటం జరిగింది. అంటే మనం అక్కడ పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అనేటువంటిది ఫిల్ అంటే మొత్తం స్క్రీన్ ఎంత ఉందో అంతా రావటం, ఫిల్ అంటే స్క్రీన్ ఎంత ఉందో అంతా రావటం. మీకు అది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫిల్ చేస్తే అలా ఉంది, ఫిట్ చూడండి. ఫిట్ అంటే ఇక్కడ నుంచి ఇదే వచ్చింది, పైన బ్లాక్ వచ్చింది, కిందన బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ స్ట్రెచ్ అంటే అంతా వచ్చేస్తుంది. కానీ ఏమైంది చూడండి, ఏదో డిఫరెంట్గా ఇదంతా స్ట్రెచ్ అయిపోయింది మొత్తం అంతా. అంటే వెడల్పుగా ఒక అందాకున్నంత నీట్గా లేదు. నెక్స్ట్ టైల్ అంటే చిన్న చిన్న ముక్కలు. అంటే ఇందులో అలా విండోస్ 7 అయితే చిన్న చిన్న ముక్కలు వచ్చేది. ఒకే వాల్పేపరు 9 వాల్పేపర్లు వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, టైల్ అంటే ఇక్కడ ఏమైంది మొత్తం అలిగేసింది మొత్తం అంతా. నెక్స్ట్ సెంటర్. ఈ సెంటర్ పెట్టేటప్పుడు ఒక చిన్న లిటికేషన్ ఉంది. మీరు ఆ వాల్పేపర్ ఏదైతే మధ్యన ఉందో అది వచ్చేస్తుంది. లేదు మీరు ఎగ్జాక్ట్గా మీ సిస్టమ్ తాలూకు రెజల్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1920x1080 మీరు పెట్టారనుకోండి, అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫిట్ అయిపోతుంది. అది కూడా బాలే. స్పాన్ అంటే జనరల్గా ఫిట్ చేస్తే ఎలా వచ్చిందో స్పాన్ చేస్తే అలాగే వచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైన విషయం ఏంటంటే మనం వాల్పేపర్ని ఎలా పెట్టుకోవాలండి, ఫిల్ చేసుకుంటే పెర్ఫెక్ట్గా వస్తుంది. నిజమా అబద్ధమా?
ఫిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది చాలామందికి పాపం తెలవదంటే నేను చెప్తున్నాను కదా, కంప్యూటర్ క్లాస్ రాగానే ఫస్ట్ ఫోటోషాపీ. మన షాప్ అనేటే మా ఇన్స్టిట్యూట్ అదే నడిచేది. నేను యూనివర్సిటీలో ఎక్కడ ఉండేవాడిని, మా ఫ్యాకల్టీ గారు ఫోటోషాప్ చెప్పేవాడు. నాకు పిచ్చకపోయింది అనమాట. రే ఫోటోషాప్ ఎందుకు చెప్తున్నావు, ఫోటోషాప్ ఏంటి అవసరం అసలు. ఎవరికైనా ఏ ఫ్యాకల్టీని ఏం ఆలోచిస్తాడు, ముందు బేసిక్స్ చెప్తాడు, వాళ్ళకి సింపుల్, స్టూడెంట్స్ నలుగుతారు. కానీ మా ఫోటోషాప్ చెప్తే ఏమండి ఫోటోషాప్ నాకే ఎక్కువండి, అది ప్రొఫెషనల్స్ కోసం ఫోటోషాప్ అనేటువంటిది. బట్ ఇవన్నీ బేసిక్స్, ఈ బేసిక్స్ తెలియకంటే ఫోటోషాప్ చేసి నువ్వేం చేస్తావు. ఫోటోషాప్లో స్ట్రెచ్, ఫిట్, ఫిల్ ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎలా తెలుస్తుంది నీకు, ఇక్కడ తెలిస్తే కదా అక్కడ తెలుస్తుంది. సో అంత నాలెడ్జ్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఉంటారన్నమాట. యాక్చువల్గా వాళ్ళు ఆయన మన సార్ సెంటర్లో తీసేశారండి మనోహర్ గారు, పీకేశారు అంటే చెప్తాను. అంటే అట్లా ఉంటుంది అనమాట. సో ఇది మనం ఎందులో పెట్టుకోవాలండి, ఫిల్. ఎందులో పెట్టుకోవాలమ్మా, ఫిల్ పెట్టుకున్నారు కదా. ఇక్కడ చూడండి కలర్స్ వచ్చేసరికి మీరు చూడండి, నేను చూజ్ యువర్ డిఫాల్ట్ విండోస్ మోడ్ వచ్చేసరికి డార్క్ కలర్ పెట్టుకున్నా. ఇంకా డార్క్ కలర్ ఉన్న మస్ట్ అండ్ షుడ్గా, లైట్ కలర్ అని పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ అసలు చూడండి, ఇక్కడ చూడండి ఎంత గ్రహచారంగా ఉంది చూడండి. కిందనంతాను లైట్ కలర్ పెడితే, డార్క్ పెట్టని చూడండి ఎంత అందంగా ఉంది చూడండి. అంటే టాస్క్ బార్ అనేటువంటిది మెయిన్ మనకి చాలా నీట్గా ఉంటుంది డార్క్ పెట్టుకుంటే. చూజ్ యువర్ డిఫాల్ట్ యాప్ మోడ్ అంటే ఇవన్నీ కలిపి లైట్ కలర్ పెట్టా, డార్క్ పెడితే ఎలా ఉంటుందో చూడండి సార్. ఇప్పుడు ఎలా ఉంది, ఏదో కరెంటు పోయిన ఇల్లా ఉంది. అంటే ఏం పెట్టుకోవాలి, లైట్ పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ తీసిస్తే మీరు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ నేను ఆపేసేటప్పుడు ఇక్కడ ఇదంతా బ్యాక్ వాల్పేపర్ లైట్ కనిపించింది. ఇప్పుడు కనిపించడం మానేసింది. వాల్పేపర్ లైట్ కనిపించడం మానేసింది. నేనేం చేశాను, ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా చూడండి, ఈ ఏరియా కూడా చూడండి. ఇప్పుడు ఎలా ఉంది, బాగోలేదు అసలు, నాట్ ఏ గుడ్. అంటే ఇందులో ఏ కలర్ కావాలంటే నేను ఈ కలర్ వాడుతున్నానండి, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాడచ్చండి. అంటే సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు నాకు ఆ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్. మీరు ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. లేదు కస్టమ్ కలర్ని మనం క్రియేట్ చేద్దామన్నా సరే, కస్టమ్ కలర్ని మీరు నచ్చినట్టు ఇదిగో చూడండి, దీన్ని డ్రాగ్ చేస్తే ఎక్కడ కావాలంటే కలర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మీ కస్టమ్ కలర్, ఇంకా దాన్ని లైట్ చేసుకోవాలా, డార్క్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. ఓకేనా. దాన్ని లైట్ చేసుకోవాలా, డార్క్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కలర్స్. నెక్స్ట్ లాక్ స్క్రీన్ వచ్చేసరికి నేను వాల్పేపర్ ఇది పెట్టా. దీన్ని మీరు మార్చుకోవచ్చు. నాకు ఎందుకో బాగుంది అనిపించింది, నేను లాక్ స్క్రీన్ దాన్ని పెట్టాను. మీరు మార్చుకుంటానంటే కూడా దాన్ని మార్చుకోవచ్చు. సో లాక్ స్క్రీన్ ఒకప్పుడు మా పిల్లల ఫోటో పెట్టాను, ఒకప్పుడు ఈ వాల్పేపర్ పెట్టాను. ఇందులో ఏది కావాలంటే మీరు బ్రౌజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అందులోకి వెళ్ళి మీరు దాన్ని ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని మీరు వాల్పేపర్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాక్ స్క్రీన్. ఒకవేళ అలా కాస్త నా లాక్ స్క్రీన్లో 30 సెకండ్లు కూడా మారిపోతూ ఉండాలండి, నేను కొంచెం డిఫరెంట్ ఏంటి అన్నారు అనుకోండి, మీరు 10 వాల్పేపర్లు ఎట్ ఏ టైం పెట్టుకొని కస్టమైజ్డ్ లాక్ స్క్రీన్ అని పెట్టేస్తారనుకోండి, అది టిక్ మార్క్ పడుతుంది ఆటోమేటిక్గా. పెట్టిస్తే ఒకదాని తర్వాత అలా మారుతూ ఉంటాయి అనమాట. అంటే ఒకటే స్క్రీన్ లాక్ లేకుండా. నెక్స్ట్ థీమ్స్ అండి. థీమ్స్ అంటే డిఫాల్ట్ థీమ్ ఇస్తామండి జనరల్గా, ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి కానీ డిఫాల్ట్ సింక్డ్ థీమ్, ఎందుకంటే డిఫాల్ట్ థీమ్ ఇస్తామంటే అది బాగుంటుంది. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం టైం వేస్ట్, అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అవుతుంది. అది ఫాంట్స్ అంటే అక్షరాలు యొక్క ఆకారాలు వచ్చేసరికి జనరల్గా ఇక్కడ ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నేను వేసిన ఫాంట్స్ ఇవన్నీ. అంటే 90% వాడు ఇస్తాడు. ఇటువంటివి ఏమైనా నాకు కావాలనుకున్నవి ఈ విధంగా మనం వాటిని మళ్ళీ గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సెట్టింగ్స్లోని ఆ ఫాంట్స్ ఫోల్డర్లో మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తే ఆ ఫాంట్ కూడా మనకు వర్కౌట్ అవుతుంటుంది అనమాట. అంటే మనకి ఏది కావాల్సినా దొరుకుతుంది సుమా ఇప్పుడు, ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మనకి ఏది కావాల్సినా సరే ఈజీగా దొరుకుతుంది. స్టార్ట్ అంటే ఇదండి, ఈ స్టార్ట్ మెనూలో ఏమేమి కనిపించాలి ఏమేమి కనిపించకూడదు అనేటువంటిది అనమాట. సో అది కూడా ఇక్కడ క్లియర్గా షో మోర్ టైల్స్ అండ్ స్టార్ట్
షో యాప్ లిస్ట్ ఇన్ స్టార్ట్ మెనూ, షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్, షో మోస్ట్ యూజ్డ్ యాప్స్, షో సజెషన్స్ ఒకేషనల్ ఇన్ స్టార్ట్, యూజ్ స్టార్ట్ ఫుల్ స్క్రీన్ అనేటువంటివి ఉన్నాయి. సో జనరల్గా వాడు విండోస్ ఏది ఇస్తే దాన్ని ఉంచాలి, దానికి వెళ్ళకూడదు. మీకు అన్నీ మారిపోతాయి. అక్కడ ఒక్కటి మారిందంటే ఆటోమేటిక్గా అన్నీ మార్పులు జరుగుతుంది. టాస్క్ బార్ వచ్చేసరికి ఈ కింద ఉన్న టాస్క్ బార్ అండి ఇది. ఈ టాస్క్ బార్ అంతా ఏ విధంగా మనం పెట్టుకోవాలనేటువంటిది జనరల్గా అవసరం లేదండి, అలా ఉన్నాయండి, దాన్ని గెలకాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో ఇది వచ్చేసరికి మనకి పర్సనలైజేషన్. యాప్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. యాప్ ఇన్స్టాల్ చేస్తారు, అన్ఇన్స్టాల్ చేస్తారు. ఆల్రెడీ మొబైల్స్లో మీకు దీని గురించి ఐడియా ఉంది. చూడండి, యాప్స్ అండ్ ఫీచర్స్ మనం క్లిక్ చేసినట్టయితే యాప్స్ అండ్ ఫీచర్స్లో ప్రధానంగా చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అది వద్దనుకున్నారనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పోనీ ఒకటి మీకు శాంపిల్ చూపిస్తాను. మొబైల్లో ఉండేటట్టు ఉంటాయని సార్ చెప్పిండు, అలా లేదని మీరు అనుకోకూడదు కదా. ఒక శాంపిల్ చూపిస్తాను, ఇందులో ఏదో డిలీట్ చేస్తాను. డాల్బీ ఆటమ్స్ ఉంది, వద్దండి. ఇది డిటిఎస్ అన్బౌండ్ ఉంది, అన్ఇన్స్టాల్ కొట్టాను, ఫినిష్. సేమ్ మొబైల్లో ఏదైతే స్పెసిఫికేషనో సేమ్ స్పెసిఫికేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. పోయింది చూసారు అక్కడది. సో ఈ విధంగా యాప్స్ చూస్తాము. అకౌంట్స్ ఇక్కడ తేలిపోద్ది, 5 నిమిషాలు అయిపోతుంది మిగతా. ఫస్ట్ అసలైన అయిపోయాయి మనకి. అకౌంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఏ అకౌంట్ సింక్ అయ్యి ఉంది, దాని లోగో ఏం పెట్టాము. సో ఇవన్నీ కూడా అకౌంట్స్ కింద వస్తాయి. కెమెరా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆల్రెడీ ఇన్బుల్ట్ కెమెరా ఉంది కాబట్టి కెమెరా చూపిస్తుంది, లేకపోతే ఏం లేదు. నెక్స్ట్ టైమ్ అండ్ లాంగ్వేజ్ విషయంకి వచ్చేసరికి డేటు, టైము, రీజియన్, లాంగ్వేజ్, స్పీచ్. సో జనరల్గా ఇట్లా ఏమైనా మార్చవచ్చు, లేదంటే ఆటోమేటికల్లీ సెట్ టైమ్ జోన్ ఆటోమేటికల్లీ ఇక్కడ ఎస్ఎన్ కొట్టారనుకోండి, సెట్ టైం ఆటోమేటికల్లీ పెట్టాను. సో ఆటోమేటిక్గా అది మారిపోతూ ఉంటుంది. మనం ఏం చేసుకున్నా సరే ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా కరెక్ట్ టైము కరెక్ట్ డేట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రీజియన్ మనం ఉండేటువంటి రీజియన్ ఫార్మెట్ ఇండియా, కంట్రీ ఆర్ రీజియన్ వచ్చేసరికి ఇండియా వస్తుంది. రికమెండెడ్ వచ్చేసరికి మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిది లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గేమింగ్ అండి. గేమింగ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ వదిలేయండి. అప్డేట్ అండ్ సెక్యూరిటీకి వచ్చేసరికి దీన్ని మనం ఏం గెలకాల్సిన అవసరం లేదు. ఇది గెలకాలంటే మినిమం దాని నైపుణ్యం కావాలి మనకి. సో ఇందులో ఏదైనా అప్డేట్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ యూఆర్ అప్ టు డేట్ అని అన్నది అక్కడ పెండింగ్ ఉంటే ఎల్లో కలర్లో చూపిస్తుంది, గ్రీన్ కలర్ చూపిస్తుంది టిక్ మార్కు, ఎల్లో కలర్లో బాక్స్ చూపిస్తుంది, అంటే ట్రయాంగిల్ బాక్స్ చూపిస్తుంది. సో అప్పుడు దాన్ని కొడితే ఆటోమేటిక్గా అయిపోయింది అనమాట. సో ఇవి మనం తెలుసుకున్నటువంటి ఇవి మనకి మన విండోస్ 10లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్లో ప్రధానంగా మనం గట్టి మాట్లాడుకుంటే 4 సెట్టింగ్సే మనకి అవసరం. మిగతా సెట్టింగ్స్తో పెద్ద పని లేదు మనకి. వాట్ ఈస్ సిస్టమ్ సెట్టింగ్స్, డివైస్ సెట్టింగ్స్ మీకు అవసరం లేదు. ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు ఎప్పుడైనా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, అమ్మ నువ్వు వెళ్ళి నీది ల్యాన్ డిస్కనెక్ట్ చేయమా, వైర్లెస్ కనెక్ట్ చేయమని చెప్పినట్టు వైర్లెస్ ఎలా కనెక్ట్ చేస్తారు మినిమం తెలియాలి, మన నాలెడ్జ్ ఉండాలి. అలాగే పర్సనలైజేషన్ అవసరం, యాప్స్ కూడా అవసరం. ఎందుకంటే అందులో ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. సార్ మరి అంటే ఇలాగైనా వేరే రూట్ లేదంటే వేరే రూట్ ఉంది కదా, మనం చెప్పాను కదా. వేరే రూట్ ఎలాగమ్మా, సెర్చ్లోకి వెళ్తారు, కంట్రోల్ ప్యానల్ వచ్చేసింది, కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తారు, కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయని వస్తుంది. సో ఇది మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కేటగిరీలో ఉంది, కేటగిరీ ఉందని లార్జ్ ఐకన్స్ పెట్టుకోవచ్చు, లేదా స్మాల్ ఐకన్స్ పెట్టుకోవచ్చు. బాగా ఒకే దగ్గర కనిపించాలనుకుంటే నేనైతే కేటగిరీ ఎందుకు పెట్టుకున్నాను అంటే దీని మీద నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి కేటగిరీ పెట్టుకోను. అదే లార్జ్ ఐకన్స్ పెట్టుకున్నారనుకోండి, ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, ఆటోప్లే, బ్యాకప్ అండ్ రీస్టోర్, కలర్ మేనేజ్మెంట్, క్రెడెన్షియల్స్ మేనేజర్స్, డేట్ అండ్ టైమ్, డిఫాల్ట్ ప్రోగ్రామ్స్, డెల్ ఆడియో, డివైస్ మేనేజర్, డివైస్ అండ్ ప్రింటర్స్, ఈజ్ ఆఫ్ యాక్సెస్, ఫైల్ ఎక్స్ప్లోరర్, ఫైల్ హిస్టరీ, క్లాస్ ప్లేయర్, ఫాంట్స్. ఇందా చెప్పానే మీకు అమ్మ ఫాంట్స్ చేయాలని. ఇది ఓపెన్ చేస్తే దీని ఫోల్డర్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది మనకి. చూడండి, దీని ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇవి మనం ఉపయోగిస్తున్న ఫాంట్స్ అన్ని ఈ ఫైల్స్లో ఉన్నాయన్నమాట. చూడండి, మనం ఉపయోగిస్తున్న ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫాంట్స్లో ఉన్నాయి. ఈ ఫాంట్స్లో ఉన్నట్లని మనం యూజ్ చేస్తూ ఉంటుంది. తెలుగు చూడండి, గౌతమి అనేటువంటిది తెలుగు ఫాంట్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. అంటే జనరల్గా మీ వరకు మీరు ఏమనుకుంటారంటే ఏడు తెలిస్తే తెలియకపోతే అయిపోద్ది అనుకుంటున్నారు, అవదండలుగా. సో ఇది సిస్టమ్ సెట్టింగ్స్ అండి. నేను ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. విండోస్ 10 అనేటువంటిది
ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ బేసికల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, చాలా బాగుంటుంది. ఎందుకంటే దాన్ని యూజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యూజ్ చేయాలి. మీరు మొబైల్ కనుక చాలా బాగా మొబైల్ యూజ్ చేయగలిగితే విండోస్ 10ని బంగారంలా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి. లుకింగ్ వెరీ గుడ్ అండి, లుకింగ్ వెరీ గుడ్, చాలా డీసెంట్గా ఏది కావాలంటే అక్కడ దొరికే విధంగా విండోస్ 10ని డిజైన్ చేయడం జరిగింది. సో నేనైతే ఒక్కటి చెప్తున్నాను, విండోస్ 10 మంచి ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరైనా మీరు కంప్యూటర్ పర్చేస్ చేసేటప్పుడు మీకు కనుక మోసపూరితంగా మాట్లాడితే ఒక నాలెడ్జ్ వచ్చింది కాబట్టి జాగ్రత్త మాట్లాడండి. లేదంటే మాలాంటో లాయనో నన్ను నానాటో ఎవరినో కన్సల్ట్ చేస్తే చెప్తారు. అంతేగాని దయచేసి డబ్బులు వృధా చేయమాకండి. సో మనీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ కెరియర్. డబ్బులు వేస్ట్ చేసుకున్న తర్వాత బాధపడితే మనం నప్పదు. సో ఇక్కడ దీనికి వచ్చేసరికి ఒక విషయం చెప్తా. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చెప్పాను, స్టార్ట్లోకి వెళ్ళేసరికి స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ అనేటువంటిది ఉంది. స్లీప్ అంటే స్లీప్లోకి వెళ్ళిపోద్దండి, మళ్ళీ మనం జస్ట్ మౌస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. షట్ డౌన్ అంటే మొత్తం ఆగిపోవడమే. నెక్స్ట్ రీస్టార్ట్ అంటే ఏంటి, జస్ట్ అలాగా ఆగి మళ్ళీ ఆటోమేటిక్గా మనకు ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా మనకి ఇక్కడ ఈ బటన్లో చూడొచ్చు, పవర్ బటన్ అంటాం దాన్ని. నెక్స్ట్ పిక్చర్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది నా అకౌంట్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇవన్నీ కలిపి ఏంటంటే ఆల్ ప్రోగ్రామ్స్ అండి. ఇది స్టార్ట్ మెనూ అంటాం, దీన్ని క్లిక్ చేస్తే లోపల కలుపుతుంది. ఇవన్నీ ఆల్ ప్రోగ్రామ్స్, మీకు ఏది కావాలంటే ఇందులో కూడా మనం వెతికి తీసుకోవచ్చు. సో నాకు ఇది వద్దనుకున్నాను. ఇక్కడ మీరు ఎక్కడైనా సరే అన్ఇన్స్టాల్ చేయొచ్చు, అంటే 3 ప్లేస్లో మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ కూడా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. చూడండి అన్ఇన్స్టాల్ చేశారు. ఎలా 3 ప్లేస్లు, వాటి కంట్రోల్ ప్యానల్లో అప్లికేషన్స్ అన్ఇన్స్టాలేషన్లో చేయొచ్చు. 2 స్టార్ట్ మెనూలోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. 3 యాప్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే 3 దగ్గర, అంటే విండోస్ 10 మొత్తం మనకి ఎటు పక్క నుంచి చూసినా సరే, విండోస్ 10 మొత్తం మనం ఏ పక్క నుంచి చూసినా సరే 3 ఆప్షన్స్ అనేటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో 3 ఆప్షన్స్ ఉండటం జరుగుతుంది అనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు యాక్చువల్గా లోపలికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండవది, రేపటి క్లాస్లో ఎస్పెషల్ ఏం చెప్తామంటే, రేపటితోని బేసిక్స్ పూర్తి అయిపోతుంది. సో మీకేంటంటే రేపటి దాంట్లో ప్రధానంగా నేనేం చెప్తానంటే, డ్రైవ్స్ ఏంటి, డ్రైవ్స్లో మెమోరీని మనం ఎలా ఒక దాంట్లో కాపీ చేసుకుంటాము, అలాగే దాని సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ అందులో అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా తీసేయాలంటే ఎలా తీయాలి, దానికి ఒకవేళ పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి అనేటువంటి మౌలిక అంశాల గురించి రేపు డిస్కస్ చేద్దాం మనం. దయచేసి ఏంటంటే మీరు ఒకటే చెప్తున్నాను, ఫాలో కండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా 1 by 1 ఆప్షన్ బై ఆప్షన్ చెప్పేటప్పుడు మీరు ఫాలో కండి ఒక్క విషయం. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ మీకు ప్రీమియర్ కూడా రమ్మంటే కారణం ఏంటంటే, ఇక్కడ అయిపోయింది అయినాక దీన్ని ఇంకొకసారి కానీ మీరు రివిజన్ క్లాస్లో చూసిస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్క్రీన్ అక్కడ ప్లే అవుతుంది. ఏమమ్మా ఎవరు వచ్చారా, ఇందులో అవ్వలేదు, మిగతా వాళ్ళు వస్తున్నారు. ఇదే స్క్రీన్ యాక్చువల్ రికార్డ్ అయ్యింది, ఇదే స్క్రీన్ అక్కడ ప్లే అవుతుంది, ఇదే వాయిస్ అక్కడ వస్తూ ఉంటుంది. ఏమండి 40 నిమిషాలు అలా ఫోన్ పక్కన పెట్టి వంట చేసుకున్నా సరే మీ పని అయిపోయిందండి. 9 o'clock పెడతాను, కాకపోతే ఈరోజు వేరంగా పెడతా, ఈరోజు 8 o'clock పెడతా. ఎందుకంటే 9 అంటే 10 అయిపోతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. ఇవాళ 8 o'clock పెడతా, ఎందుకంటే ఎటెండ్ కండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇది మిగతా యూట్యూబ్లో చూడటం వేరు, ఇదేంటంటే ఇక్కడ మీకు ఉదయం అయిన క్లాస్ నైట్ మార్లు ఎందుకు పెడతానంటే రివిజన్. మీరు ఇంటికి వెళ్ళి పుస్తకాలు తీసి చదవగలరంటే చెప్పండి, నోట్స్ చెప్తాను చేయండి. చాయిస్ ఈజ్ యువర్స్, మీ చాయిస్ మీ ఇష్టం. మేము ఇంటికి వెళ్ళి పుస్తకాలు తీసి చదువుతామండి అంటే పుస్తకాలు తీసే చదవండి, నాకేం ఇబ్బంది లేదు. నేనైతే అస్సలు బాధపడనమ్మా, ఓకేనా, నేనైతే అస్సలు బాధపడను. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న విషయం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రధానంగా ఇప్పుడు ల్యాబ్ ఆన్ చేయండి, మీరు ల్యాబ్ చేయండి. ల్యాబ్ చేసేటప్పుడు నేను వర్డ్ ఓపెన్ చేశారు, ఎంతవరకు చేశారమ్మా చెప్పండి, ఎంతవరకు చేశారు, నన్ను ఏమేమి చేశారు కదా. వర్డ్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారు, మొత్తం ఆ ఆప్షన్స్ అన్నీ దాంట్లో మీద అప్లై చేయండి. ఇప్పుడు అర్థమైందా, ఆప్షన్స్ అన్నీ అట్ల మీద అప్లై చేయండి. 12 అయింది, 1 గంటన్నర వరకు చేయండి ఈరోజు. ఎందుకంటే నిన్న ల్యాబ్ లేదు, మీరు సరిగ్గా రాలేదు, చేయండి. ఎందుకంటే తక్కువ మంది ఉండేటప్పుడే ల్యాబ్ శుభ్రంగా చేసుకోవాలి, ఎక్కువ మంది ఉంటే గందరగోళంగా ఉంటుంది, మీకు వర్కౌట్ అవ్వదు. మీరు కనుక ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసినట్లయితే నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.